డియర్ వ్యూవర్స్, ఈరోజు వీడియో మీకు చూపిస్తున్నాను కదా, సాయిల్ చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? నేను నర్సరీ నుంచి మట్టిని తీసుకుని వచ్చాను. ఈ సాయిల్ ఏంటంటే మామూలుగా మొక్కలు వేసుకోవడానికి మంచిగా ఎరువు కలిపినటువంటి మట్టి. అయితే అది తెచ్చిన రోజున మామూలుగానే ఉంది. ఒక వారం రోజులు ఆగిన తర్వాత చూస్తే ఈ విధంగా దీనిపైన ఇలా ఫంగస్ అనేది వచ్చేసింది. ఇంతకీ ఇదేంటి, మట్టి పడేయాలేమో, పనికిరాదనుకున్నాను నేను. కానీ తీరా చూస్తే ఇదంతా మౌల్డ్ అంట. ఇంతకీ మనం వేసేటటువంటి ఎరువులు అలాగే ఇవన్నీ కలిపి ఉంచుతారు కదా, వర్మీ కంపోస్ట్, వాటి వలన ఇది ఈ విధంగా మౌల్డ్ వస్తుందంట. సరే అని చెప్పి నేను దీన్ని వేరే కుండీలో కొద్దిగా వేసి మొక్కలు వస్తాయా లేదా అని చెప్పి చూద్దాము అని చెప్పి కొద్దిగా పాలకూర విత్తనాలంటే వాటిని జల్లానమాట. జల్లితే ఈ మట్టిలో వేస్తే చాలా మంచిగా వచ్చినాయి. ఇదివరకు మామూలు మట్టిలో వేసేదానికంటే కూడా ఇది మనం కొనుక్కునేటటువంటి ఈ నర్సరీలో దొరికేటటువంటి మట్టి ఎరువులు కలిపి ఉంచుతారు కాబట్టి మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి. మీకు కూడా నచ్చితే, ఈ టిప్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నేను వేసినటువంటి మొలకలు కూడా వచ్చినాయి. నేను చూపిస్తాను మీకు, చూడండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి రెండిట్లో వేసాను నేను. ఇలా ఒక చిన్న దాంట్లో, ఒక కుండీలో రెండిట్లో కూడా వేసాను. రెండిట్లో కూడా చాలా ఎక్కువ వచ్చినాయి, అంటే వేసినన్ని వచ్చినాయి. ఇదివరకు ఎప్పుడు వేసినా సరే కొన్ని సగమే మొలవడం అనేది జరిగేదన్నమాట. మనం మొక్కలు వేసేసి రాలేదు అనుకుంటాం కదా విత్తనాలని, కానీ ఈ మట్టి వాడడం వల్ల మంచిగా మొక్కలు అయితే వచ్చినాయి. చూడండి నేను వేసిన మొక్కలు ఏ విధంగా వచ్చాయో చూడండి. ఆల్మోస్ట్ అన్నీ మొలిచేసినాయి. మొత్తానికి ఎంత ఒత్తుగా ఉన్నాయో చూడడానికి మంచిగా ఉన్నాయి. మీకు కూడా నచ్చితే, ఈ టిప్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ న్యూ విన్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.